కికో, నా మొత్తం సిస్టమ్ హ్యాంగ్ అయిపోయింది. ఈసారి డ్యామేజ్ బాగా ఎక్కువగా అయ్యేలా ఉంది. నేను ఇప్పుడు కదలలేకపోతున్నాను. రికవర్ అవ్వడానికి బాగా టైం పట్టేలా ఉంది కికో. వజ్రంతో తయారు చేయబడిన హీరోని. నా పేరు మాస్టర్ మోజో. అద్భుతం టెంపో అన్న, నీ కొత్త బండి టెస్ట్ డ్రైవింగ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు నువ్వు త్వరగా సన్సిటీకి తిరిగి వెళ్ళిపోవు. నాకు చాలా ఆకలిగా ఉంది. ఏంటి సార్ మీరు దీన్ని బండి అని చెప్పొద్దు, ఇది నా డార్లింగ్ ఎస్ రేవతి. మీలాగానే నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. ఇంటికి వెళ్ళి 10-15 దోశలు తినేస్తాను. ఏంటి సార్ ఇది? టోనీ రోల్ నెంబర్ 420 రోడ్డు పక్కన నిలబడారండి. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? టెంపో అన్నా, మేము ఇంటికి వెళ్ళడానికి బస్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అన్నా. ఏంటి బాబు ఇది? మేముండగా మీరెందుకు బస్సులో వెళ్ళాలి? వచ్చి ఈ కార్లో కూర్చోండి, మేము మిమ్మల్ని డ్రాప్ చేస్తాం. జాగ్రత్త జూనియర్. అరే మన డిటెక్టివ్ జెట్ పట్టు, ఇంత బిజీగా మీరు ఎక్కడికి పరిగెడుతున్నారు? ఎవరో ఒకడు చంద్రవందర గందరగోళం ఈ విలన్ దగ్గరే చూపించి వెళ్ళిపోయాడు. అంటే సార్ ఇప్పుడు ఏమంటున్నారంటే మన సన్ సిటీలో ఉన్న వాళ్ళని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారట. ఇప్పుడే మాకు సమాచారం అందింది. అరే కిడ్నాపా అంటే పెద్ద ప్రమాదం. అందరూ పరిగెత్తండి. వాడెంత పెద్ద విలన్ అయినా సరే నా చేతుల్లో ఈ రోజు దొరికితే అయిపోయాడంతే. సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే ఆ నేరస్తులను ఎలాగైనా పట్టుకుని జైల్లో వేస్తాను అంటున్నారు. ఇప్పుడు ఆయనే మిమ్మల్ని సేఫ్ గా ఇంట్లో వదిలేస్తారు. ఓ థ్యాంక్ యూ డిటెక్టివ్ జెట్ పట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యయ్యో, ఈ ట్రక్ డ్రైవర్ ట్రక్ నడిపేటప్పుడే నిద్రపోయినట్టుగా ఉన్నాడు. సైడ్ ఇవ్వకుండా సెంటర్ లోనే వెళ్ళిపోతున్నాడు. ఓహో టెంపో అన్నా, మీరు లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. గుడ్ ఐడియా. అయ్యయ్యో, వెనకాల వచ్చి బండి నా బండిని గుద్దేసింది. పోనీ ఏదో ఒక సైడ్ వెళదామంటే దారే లేదే. అన్ని వైపులా ట్రక్కులతో క్లోజ్ అయిపోయి ఉంది. నాకు తెలిసి ఆ ట్రక్ డ్రైవర్ మనల్ని సైడ్కి వెళ్ళమని అడగడం లేదు, ఇంకేదో అడుగుతున్నట్టుగా ఉన్నారు. అయ్యయ్యో, అయితే వీళ్ళే ఆ కిడ్నాపర్స్ అయ్యి ఉంటారా? ఏం చెయ్యాలి? ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. తను నాకెక్కడున్నాడో తెలిస్తే చాలు, వెంటనే లేపేస్తాను. ఆ ట్రక్కులు 4 ఉన్నాయి, కానీ బుల్లెట్లు మాత్రం 6 ఉన్నాయి. ఇది మరీ అన్యాయం. 2 నాకు అక్కర్లేదు. ఇప్పుడు లెక్క పక్కాగా ఉంది. ఇప్పుడు చూడండి నా టాలెంట్. ఏంటి ఈరోజు ఇక్కడ ఎవ్వరూ లేరు? మేయర్ అంకులు లేరు, టెంపో అన్నా లేరు, జట్పట్ అంకుల్ కూడా లేరు, టోనీ కూడా లేడు. అందరూ ఎక్కడికి వెళ్లారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఓరి నాయను, టోనీ లేడు. టోనీ లేకపోతేనే మనం అందరూ సంతోషంగా ఉండొచ్చు. నేను నీ సంతోషంలో ఏదైనా తింటాను. కానీ ఒక్క విషయం నోడు, ఒకవేళ వాళ్ళు మనల్ని వదిలేసి పిక్నిక్ వెళ్ళుంటే ఏం చేస్తావు? వాళ్ళు అలా చేశారంటే నేను ఎవరిని ఊరికి వదలను. నేను లేకుండా వాళ్ళు మాత్రం వెళ్ళి ఎలా పిక్నిక్ భోజనం తినగలరు? పిక్నిక్ అనగానే గుర్తొచ్చింది, నేను టిఫినీ టఫీ తింటాను. ఒకే సమయంలో అందరూ కనిపించట్లేదంటే అందరూ బాగుంటారని నమ్ముతున్నా. ఐ థింక్ ఒక్క వర్డ్ లో చెప్పాలంటే వాళ్ళందరూ మిస్సింగ్. మామూలైన మిస్సింగ్ కాదు, చాలా పెద్ద మిస్సింగ్. R7 హైవే డైరెక్షన్ లో బ్లింక్ అవుతోంది. అయితే అక్కడే ఏదో ఒక సమస్య ఉందని అనుకుంటా. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. నేను ఇప్పుడే సూపర్ స్పీడోని పిలుస్తా.
ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో త్వరగా హైవే రోడ్ లో వెళ్ళు. ఓకే బడి. R7 ఈ చోటే పాయింట్అవుట్ చేసి చూపిస్తోంది. కానీ ఈ 3 ట్రక్లు ఎందుకు ఇలాగే వెళ్తున్నాయి? ఒకవేళ సమస్య వీటి ముందుంటాయో వీళ్ళు కవర్ చేస్తూ వెళ్ళొచ్చు కదా. సూపర్ స్పీడో హారన్ కొట్టు. ఇలాంటి యాటిట్యూడ్ ని వన్ వర్డ్ లో చెప్పాలంటే డౌట్. సూపర్ స్పీడో వాళ్ళని దాటుకుని వెళ్ళడానికి ఫార్ములా నెంబర్ 45 ని అప్లై చేయి. ఆల్ రైట్ కికో, ఫార్ములా 45 యాక్టివేటెడ్. Let us go, move the trailers, get off the road. Trailers are blocking our way, they're not trying to keep us away. Keep on, I don't know what's going down. People are missing from the town. Seems like an evil plan. If he can't find him, no one can. Honk, honk, you better move aside. Honk, honk. వీడు నన్ను ఫాలో అవుతూ వెనకాల వస్తున్నట్టున్నాడు. నేను కొంచెం స్పీడ్గా వెళ్ళాలి. ఆ డ్రైవర్ స్పీడ్ ని ఇంక్రీజ్ చేశారు. అయితే ఆ ట్రక్ లో ఏదో ఒక విషయం ఉండాలి. అందుకే వాళ్ళు అలా తోలుతున్నారు. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 12 ని అప్లై చేయి. ఓకే కికో, ఫార్ములా 12 యాక్టివేటెడ్. ఇప్పుడు ఎక్స్రే మెషిన్ ని ఆన్ చేసి ట్రక్ లోపల ఏముందో చూపిస్తాను. అది టెంపో అన్న కార్. ఆ అంకుల్ చేసిన పని ఒక్క మాటలో చెప్పాలంటే కిడ్నాపింగ్. మన టెంపో అన్న కార్ ని వెళ్తున్న ఆ ట్రక్ లో నుంచి కిందకి దింపాలి. ఏదైనా చేయి కికో, ఇలాగే వెళ్ళామంటే వాళ్ళ చేతుల్లో నేను అప్పడం అయిపోతాను. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 87 ని అప్లై చేయి. అర్జెంట్ బ్రేక్ అండ్ బ్యాక్. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 66 ని అప్లై చేయి. ఎస్ బడి, అప్లయింగ్ ఫార్ములా 66. సారీ కికో, వెనకాల ట్రక్ వస్తున్న విషయం నేను గమనించనే లేదు. ఎక్కువగా డ్యామేజ్ అయింది కదా, ఇదంతా బాగు చేయడానికి టైం పడుతుంది. మనకంత సమయం లేదు సూపర్ స్పీడో. మనం వెంటనే ఆ హెలికాప్టర్ ని ఫాలో చేయాలి. కొంచెం టైం ఇవ్వు బడ్డీ. అట్లీస్ట్ ఎగరడానికైనా సరే నేనంతా సరి చేయాలి కదా. మీ అందరినీ మాస్టర్ మోజో సామ్రాజ్యానికి ఆహ్వానిస్తున్నారు. అయ్యయ్యో, ఇది చాలా డేంజరస్ అయిన బండిలా ఉంది. ఈ బండికి మాటలు వచ్చినట్టున్నాయి. వజ్రాలతో తయారు చేయబడిన హీరో నేనే, మాస్టర్ మోజో. నన్ను బాగా చూడండి, నా కాళ్ల కిందే ఈ వజ్రం ఉంది. ఇంకా ఎంతసేపు అవుతుంది సూపర్ స్పీడో? పూర్తిగా రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కికో. అయినా సరే మనం ఎగరడానికి రెడీగా ఉన్నాం. సరే ఓకే, ఇమీడియట్ గా హెలికాప్టర్ ని ఫాలో చేస్తూ వెళ్ళు.
వాళ్ళు మన ఫ్రెండ్స్ ని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదు. ఈ రోజు నుంచి మీరందరూ కూడా వీళ్ళలాగే ఇక్కడే ఉండాలి, రాత్రింబవళ్ళు కష్టపడి పని చెయ్యాలి. ఈ మాస్టర్ మోజో కోసం డైమండ్స్ ని వెతకాలి. మీరందరూ నా కోసం డైమండ్స్ ని వెతికి పెట్టారంటే నేను మీకు అద్భుతమైన విందు పెట్టేలా చేస్తాను. ఇక్కడ చూడండి. అరే బ్రహ్మాండం భోజనం. ఇవన్నీ మీకోసమే ప్రత్యేకంగా తయారు చేయబడినవి. మాస్టర్ మోజో హృదయం కూడా వజ్రంలాగా ఉంటుంది. తినండి, ఎంజాయ్ చెయ్యండి. కానీ కష్టపడకుండా భోజనం చేస్తే అది మీ ఆరోగ్యానికి హానికరం. కనుక ముందుగా వీళ్ళందరిలాగే మీరు కూడా కష్టపడి నా కోసం వజ్రాలను వెతకండి. ఆ తర్వాత నేను మీ అందరికీ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇస్తాను. ఎలాగో తెలుసా? ఇలా. వజ్రంతో తయారు చేయబడిన హీరోని నేను, మాస్టర్ మోజో. ఎదుటి వాళ్ళ కష్టాన్ని దోచుకునే నువ్వు అసలు భూమి మీదే ఉండకూడదు. అంటే సార్ చిన్నగా మీ అందరికీ ఒక వార్నింగ్ ఇస్తున్నారు. దయచేసి మా అందరినీ మీరు వదిలేసేయండి. అలాగా? మీరు నా రాజ్యానికే వచ్చి నన్నే బెదిరిస్తున్నారా? మిమ్మల్ని వదలకపోతే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు అని అడిగావా? ఒకే ఒక నిమిషంలో ఆ వజ్రాన్ని కనిపెట్టి నీ చేతికి ఇస్తాను. ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు అసలు? ఇప్పటివరకు టోనీ బాసే మాకు బాస్ గా ఉన్నారు. కానీ ఇక మీదట మీరే మాకు బాస్. నాకు కూడా అంతే. మోజో బాస్, మోజో బాస్, మా అందరినీ మీతో పాటే ఉంచుకోండి ప్లీజ్. మేము మీతోనే ఉండి అందరినీ సూపర్వైజ్ చేస్తాం. చాలా బాగా చెప్పావు. రండి నా సేవకులారా. ఈ రోజు నుంచి మీరు ముగ్గురు నా కోసం వాళ్ళ మీదే దృష్టి ఉంచాలి. కానీ గుర్తుంచుకోండి, మీలో ఎవరైనా నాకు తెలియకుండా ఇక్కడి నుంచి ఒక్క వజ్రాన్ని దొంగిలించాలని ప్రయత్నించినా నేను మీ అందరి అంతు చూస్తాను. వజ్రంతో తయారు చేయబడిన హీరోని నేనే, మాస్టర్ మోజో. గుడ్ మార్నింగ్ మిస్టర్ మోజో అంకుల్. నేనే కిక్కో, సన్ సిటీ నుంచి వచ్చాను. నేను మీ దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ వీళ్ళందరినీ మీరు వదిలేయండి. సారీ కికో, నేను భయపడిపోయాను. నేను చాలా భయపడిపోయాను. కానీ మాస్టర్ మోజో భయపడ్డాడంటే వెంటనే డైమండ్ బుల్లెట్స్ తో షూట్ చేస్తాడు. వజ్రంతో తయారు చేయబడిన హీరోని నేనే, మాస్టర్ మోజో. మాస్టర్ మోజో బుల్లెట్స్ కూడా డైమండ్స్ తో తయారు చేయబడినవి. కీకో, నా మొత్తం సిస్టమ్ ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు. ఈ టైంలో మాస్టర్ మోంజోని ఎదిరించి పోరాటం నా వల్ల కాదు. ఓకే సూపర్ స్పీడో, లెట్స్ గో. ముందు నీ సిస్టమ్ ని సరి చేసుకుందాం. కికో, ఆ కారు డైమండ్ తో తయారు చేశారు. అది బాగా స్ట్రాంగ్. దాన్ని బద్దలు కొట్టడం కష్టం. సూపర్ స్పీడో, వెంటనే ఆ కొండ ప్రదేశానికి వెళ్ళు. ఫార్ములా నెంబర్ 37 ని అప్లై చేయి.
కీకో నా మొత్తం సిస్టమ్ హ్యాంగ్ అయిపోయింది. ఈసారి డ్యామేజ్ బాగా ఎక్కువగా అయ్యేలా ఉంది. నేను ఇప్పుడు కదలలేకపోతున్నాను. రికవర్ అవ్వడానికి బాగా టైం పట్టేలా ఉంది కీకో. వజ్రంతో తయారు చేయబడిన హీరోని. నా పేరు మాస్టర్ మోజో. ఎందుకంటే నాకు డైమండ్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మిమ్మల్ని డైమండ్స్ ని పాతి పెట్టినట్టు ఈ ప్రాంతంలో పాతి పెట్టేస్తాను. ఇప్పుడు నేను కాపాడడం కోసం ఒక్క దారే ఉంది. సూపర్ స్పీడో, నువ్వు వెంటనే R7 లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 లోపలికి సూపర్ స్పీడో కార్ వెళ్ళాలి. మిగిలిన ఖైదీలందరూ ఉన్న ఆ జైల్లోనే వీళ్ళను కూడా తీసుకువెళ్లి పాడేయండి. మరోసారి మీరు ఈ తప్పు చేయాలని ప్రయత్నించారంటే మిమ్మల్ని వదిలిపెట్టను. మీ చేత భోజనానికి బదులుగా బుల్లెట్స్ తినిపిస్తాను. అవి డైమండ్స్ తో చేసిన బుల్లెట్స్. మనం బాగా ఇరుక్కున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం కికో? ఈ చోట్ల తినడానికి ఏమీ దొరకదేమో. మనం ఎలా తినేది? నువ్వేం దిగులు పడకు. సూపర్ స్పీడో త్వరగా రికవర్ అయిపోతాడు. సూపర్ స్పీడో రికవర్ అయిపోయాడని నీకెలా తెలుసు కికో? ఒక్క వర్డ్లు అడగాలంటే హౌ? సూపర్ స్పీడో మాత్రం రికవర్ అయిపోతే R7 లో ఉండే రెడ్ లైట్ గ్రీన్ లైట్ గా వెలుగుతుంది. మీరందరూ బానేగా ఉన్నారు? అయ్యో, ఏది సరిగ్గా లేదు కదా కికో. వజ్రం కోసం వెతికి మనందరూ ఆఖరికి ప్రమాదంలో చిక్కుకున్నట్టున్నామే. దయచేసి మమ్మల్ని కాపాడు. నీకు ఇంకో విషయం తెలుసా? రాత్రులుగా పగలనగా కష్టపడి పనిచేశాం. మాకు తినడానికి ఏం పెట్టారో తెలుసా? మేము 10 మంది ఉన్నాం, కానీ ఒకే ఒక్క చపాతీ ఇచ్చారు. దానికి దంచుకోవడానికి ఏమీ ఇవ్వలేదు. ఎంత అవమానించారో తెలుసా? టెంపోనా, మీరు వీళ్ళందరినీ తీసుకుని ఎస్కేప్ అయిపోండి. మరైతే నువ్వు? నేను ఆ మోజో ఎంపైర్ ని అంతం చేసొస్తాను. అప్పుడే వాడింక ఎవరిని అరెస్ట్ చేసి పెట్టుకోడు. నేను మాత్రం అంతం చేసేసానంటే తర్వాత మనకి ఏ సమస్య ఉండదు. వద్దు కిక్కో, నిన్ను ఒంటరిగా వదిలేసి మేము ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళిపోం. కికో, నువ్వు మాస్టర్ మోజో సామ్రాజ్యాన్ని అంతం చేయాలనుకుంటే దానికి ముందు నువ్వు అతని పొగరనచాలి. దానికి కారణం ఏంటో తెలుసా? తన దగ్గరున్న ఆ డైమండ్, అది ఈ కొండ పక్కనున్న మాస్టర్ మోజో బంగ్లాలో ఉంది. దాన్ని అతను ఒక నిధిలా దాచి ఉంచాడు. ఆ డైమండ్ ని ఎలాగైనా నువ్వు స్వాధీనం చేసుకున్నావనుకో, ఆ తర్వాత మాస్టర్ మోజోని సులభంగా అంతం చేయొచ్చు. ఒక విధంగా మీరు చెప్పేది సరైన విషయమే అంకుల్, కానీ ఇంకా సూపర్ స్పీడ్ రికవర్ అవ్వలేదే. ప్రతిరోజు సాయంత్రం ఈ టైంకే మాస్టర్ మోజో ఈ ప్రాంతం అంతా రౌండ్స్ వెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో ఇక్కడ సెక్యూరిటీ కూడా తక్కువగానే ఉంటారు. అయితే నేను ఇప్పుడు ఒంటరిగా అక్కడికి వెళ్ళే తీరాలనుకుంటా. ఓకే, నేను ఆ రిస్క్ చేయడానికి రెడీగా ఉన్నాను. నేను కాదు, మనం. అవసరమైనప్పుడు ఫ్రెండ్ అలా వదిలేస్తే స్నేహానికి ఏమర్థం? మీరందరూ ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి వాడి పని చూసొస్తాం. R7 లో ఉన్న లైట్ ఇప్పుడు గ్రీన్ కలర్ లో బ్లింక్ అవుతోంది. మళ్ళీ ఇక్కడ ఒక సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కీకో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. సూపర్ స్పీడో, నువ్వు ఇప్పుడు ఫుల్ అండ్ ఫుల్ రికవర్ అయిపోయావు కదా? ఓకే కీకో, భయపడకు. ఇప్పుడు ఎలాంటి ఛాలెంజ్ అయినా ఎదుర్కోవడానికి రెడీ. ఆ అంకుల్ ఈ బంగ్లా గురించి మన దగ్గర చెప్పినట్టున్నారు. ఆ అతిపెద్ద డైమండ్ ఇక్కడే ఉంది. కానీ ఇప్పుడు ఈ గాడ్స్ ని ఏం చెయ్యాలి? కికో, కావాలంటే ఆ గాడ్స్ ని కింద పడిపోయేలా చెయ్యి. లేదు డోడో, ట్రిక్ ని యూజ్ చేయాల్సిన చోట్లో కిక్ ని యూజ్ చేయకూడదు. అది నాకు కావాలి. నాకే సొంతం. వదరు. చాలా దూరం నడిచొచ్చాను కదా, ఆకలిస్తోంది. ఇప్పటికీ ఈ క్యాండీయే ఉంది, ఇది తింటాను. ఓ, అయితే అదే విషయమా?
గుర్తుపెట్టుకో, మన కాళ్ళని వైట్ బ్లాక్స్ లో మాత్రమే పెట్టాలి. ఈ నంబరింగ్ సిస్టమ్ ని ఓపెన్ చేయడానికి చాలా టైం పడుతుందేమో. ఓ పంచే సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 47 ని అప్లై చేయి. ఓరి నాయనో, ఈ వజ్రం ఎంత అందంగా ఉందో కదా. ఈ చోటు చిన్నదవుతోంది. చిన్నవాడిగా మారిపో సూపర్ స్పీడో. కికో, నువ్వు ఆ బాక్స్ తీసుకుని వెంటనే వెళ్ళు. నేను ఇప్పుడే వస్తాను. వజ్రంతో తయారు చేసిన హీరోని నేను, మాస్టర్ మోజో. నా ఏరియాకొచ్చి నన్నే మోసం చేయాలని చూస్తున్నారా? చూడండి, మర్యాదగా ఆ డైమండ్స్ ఉన్న బాక్స్ ని నా వైపుకు విసరండి, లేదంటే నేను మీ వైపు ఎన్నో అందమైన బుల్లెట్స్ ని విసరాల్సి ఉంటుంది. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 34. ఆ? ఎంత సాహసానికి ఒడిగట్టావు? ఇప్పుడు చూడండి, నేను మీ అందరినీ ఎలా అంతం చేస్తాను. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 67. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని నేను ఎలా నుజ్జు నుజ్జుగా చేసేస్తాను. వజ్రాన్ని వజ్రమే కోస్తుంది. ఎస్, మోజో డైమండ్ కార్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఒక దారి దొరికింది. నేను మోజో మైండ్ ని డైవర్ట్ చేస్తాను. అంత లోపల నువ్వు ఫార్ములా నెంబర్ 138 ని అప్లై చేయి. ఓకే బడి, ఫార్ములా 138 యాక్టివేటింగ్. హలో మోజో, నీకు ధైర్యం ఉంటే నన్ను పట్టుకొని చూడు. ఏంటి, నీకు అంత ధైర్యమా? ఈ మాస్టర్ మోజో రాజ్యంలోకి వచ్చి నన్నే నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావా? ఇప్పుడే నీకు గుణపాఠం చెప్తాను. డైమండ్స్ తో చేసిన హీరోని నేనే, మాస్టర్ మోజో. నిన్ని డైమండ్ బుల్లెట్స్ తోనే షూట్ చేస్తాను. నేను దీన్ని బ్లూ మోడ్ యాక్టివేట్ చేశాను. ఇప్పుడు ఈ డైమండ్ ని అలాగే స్టిక్ చేస్తాను. ఓ, నా డైమండ్ 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 వచ్చే వచ్చే వచ్చే. ఇప్పుడు నా సూపర్ కిక్ పవర్ ఏంటో మీకు చూపిస్తాను. నీ గుప్పిగంతులు నా దగ్గరే వేసావు కదా, అందుకే నీకు ఇప్పుడు చుక్కలు చూపించాను. అంటే సార్ ఇప్పుడు నీ దగ్గర ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.